తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ హైదరాబాద్ వాసుల కరెంటు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో కొంతకాలంగా తరచూ కరెంటు కోతలు వేధిస్తూ ఉన్నాయి. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. నెట్వర్క్ లోపాలు సైతం ఇందుకు ఇబ్బందిగా మారాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఏర్పడిందనడానికి ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అంశాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. వేసవి కాలం ఇంకా ఆరంభం కావడానికి ముందే కరెంటు కోతల ఇక్కట్లు మొదలయ్యాయని, వీటి తీవ్రత మున్ముందు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక కొన్ని రోజుల ముందు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వరంగల్ ఎంజీఎం ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్య సేవలు స్తంభించిన విషయం తెలిసిందే. వ్యవసాయానికి ఆశించిన స్థాయిలో కరెంటు అందట్లేదంటూ ఇటీవలే నల్గొండ జిల్లా సంస్థ నారాయణపూర్లో కొందరు రైతులు కరెంటు వైర్లను పట్టుకొని మరీ నిరసన తెలిపారు. ఇక ప్రజావాణి కార్యక్రమంలోనూ కరెంటు కష్టాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందించారు. అంతేకాకుండా కరెంటు సరఫరా లేకపోవడం వల్ల దరఖాస్తుల స్వీకరణ కూడా నిలిచిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్కకు కూడా కరెంటు కష్టాలు తప్పలేదు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో కొద్దిసేపు ఆమె చీకట్లో గడపాల్సి వచ్చింది. దీంతో ప్రెస్ మీట్ను కొంత సమయం వరకు నిలిపివేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై గాంధీ భవన్లో సీతక్క మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కరెంటు సరఫరా నిలిచిపోయింది. కొన్ని నిమిషాల పాటు చీకట్లో గడపాల్సి వచ్చింది. కొందరు విలేకరులు తమ మొబైల్ ఫోన్లు, ఫ్లాష్ లైట్లను ఆన్ చేశారు. ఈ విషయంపై సీతక్క మాట్లాడుతూ విద్యుత్ సరఫరా కేవలం గాంధీ భవన్లో మాత్రమే స్తంభించిందని, సిటీలో ఎక్కడా లేదని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. అధికారంలో ఉంటూ హైదరాబాద్ మెట్రో సిటీలోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్లోనే విద్యుత్ సరఫరా స్తంభించిపోతే ఇక గ్రామాల్లో కరెంటు కోతల పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉందో అనంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. మేము 2500 మహిళల కంటే మీరు 3000 అన్నారు. మేము 4000 పింఛనంటే మీరు 5000 అన్నారు. గాంధీ భవన్లో పోయిన కరెంటు బయట కాదు అది. గాంధీ భవన్లో పోయిన కరెంటు బయట కాదు అది.